ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాలిటీ, పర్యావరణం, సమాజం, సామాజిక న్యాయం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్లు, పార్టులు, షెడ్యూల మీద ది బెస్ట్ ప్రాక్టీస్ సెషన్గా ఇస్తున్నాను. ఎగ్జామినేషన్లో ప్రశ్నలు ఎలా అయినా రావనండి, కానీ మనం చేయాల్సింది ప్రాక్టీస్, మనం చేయాల్సింది రివిజన్. ఎగ్జామ్లో ప్రశ్నలు ఎలా వచ్చినా మనకు గనక ఒక బేసిక్ కాన్సెప్ట్ ఉంటే ఎలా వచ్చినా వాటిని అప్లై చేసుకునేటానికి అవకాశం ఉంటుంది. మొదటిసారి విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. పాలిటీలోని ముఖ్యమైన ప్రశ్నలు చూడండి. 243 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? 243 ఆర్టికల్ న్యాయస్థానాల జోక్యంపై పరిమితులను తెలియజేస్తుంది. న్యాయస్థానాల జోక్యంపై పరిమితులను తెలియజేసే ఆర్టికల్ 243. మున్సిపాలిటీ నిర్మాణం మరియు ఏర్పాట్లను తెలియజేసే ఆర్టికల్ ఏది? మున్సిపాలిటీ నిర్మాణము మరియు ఏర్పాట్లను తెలియజేసే ఆర్టికల్ 243Q, 243Q. 12వ షెడ్యూల్లో 18 విధులను పట్టణ స్థానిక సంస్థలకు నిర్దేశించిన ఆర్టికల్ ఎన్నవది? 243W. 243W. మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీని తెలియజేసే ఆర్టికల్ ఏది? మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీని తెలియజేసే ఆర్టికల్ 243 ZE. నోటిఫైడ్ ఏరియా కమిటీలకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. ఇవి ఎన్నికైన సంస్థలు కావు, ఇవి చట్టబద్ధ సంస్థలు కావు, వీటి విధులు మున్సిపాలిటీలో సమానంగా ఉంటాయి. పైవన్నీ సరైనవి. ఎస్, నోటిఫైడ్ ఏరియా కమిటీలకు సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి. పైవన్నీ సరైనవే. పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి పౌర సదుపాయాల కల్పనలో అత్యున్నత శ్రేణిగా వేటిని పరిగణిస్తారు? పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి పౌర సదుపాయాల కల్పనలో అత్యున్నత శ్రేణిగా టౌన్షిప్ని పరిగణిస్తారు. టౌన్షిప్. గ్రామ పంచాయతీ సభ్యుల ఎన్నికలకు సంబంధించి వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? ఆ ప్రాంతపు జిల్లా మున్సిఫ్ కోర్టు. ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. సామాజిక అభివృద్ధి పథకం 1952 అక్టోబర్ 2. జాతీయ విస్తరణ పథకం 1953 అక్టోబర్ 2. పంచాయతీరాజ్ వ్యవస్థ 1959 అక్టోబర్ 2. పైవన్నీ సరైనవే. ఎస్, ఆన్సర్ డి ఫ్రెండ్స్, దట్ ఈస్ పైవన్నీ సరైనవే. నూతన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన 73వ సవరణను రాజ్యాంగంలో ఏ భాగంలో చేర్చారు? 9వ భాగంలో చేర్చారు. నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ 9వ భాగం. ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. 2 అంచెల వ్యవస్థ అశోక్ మెహతా కమిటీ. 3 అంచెల వ్యవస్థ బల్వంతరాయ్ మెహతా కమిటీ. జిల్లా ప్రణాళిక హనుమంతరావు కమిటీ. బ్లాక్ లెవెల్ ప్రణాళిక దంత్వాలా కమిటీ. ఎస్, ఆన్సర్ సరైన అంశం అవన్నీ కూడా ఫ్రెండ్స్, ఈ యొక్క 4 ఆన్సర్లు కూడా కరెక్టే అండి. 2 అంచెల వ్యవస్థ, 3 అంచెల వ్యవస్థ, జిల్లా ప్రణాళిక కమిటీ, బ్లాక్ లెవెల్ ప్రణాళిక, ఇవన్నీ కూడా 4 కమిటీలు కూడా సరైనవే. ఎస్, ఇవ్వాలి ఇక్కడ, అన్నీ కూడా సరైనవే. ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అశోక్ మెహతా కమిటీ ఏర్పాటు చేశారు? మొరార్జీ దేశాయ్. జనతా ప్రభుత్వం 1977. ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎలం సింఘ్వి కమిటీ వేశారు? అశోక్ మెహతా కమిటీ ఉన్నప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రధాని, ఎలం సింఘ్వి కమిటీ ఉన్నప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 1986లో. అదేవిధంగా బల్వంతరాయ్ మెహతా కమిటీ ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వేశారు అంటే జవహర్ లాల్ నెహ్రూ 1957. పంచాయతీ సమితి కన్నా జిల్లా పరిషత్కు ఎక్కువ అధికారాలు ఉండాలని సూచించిన కమిటీ ఏది? పాలనా సంస్కరణల సంఘం. స్థూల జాతీయోత్పత్తిలో ఎక్కువ మొత్తంలో మున్సిపల్ పాలనకై వెచ్చించడం మంచిది అని చెప్పింది ఎవరు? ఎస్, రాజా చెల్లయ్య. ఈ క్రింది వాటిలో సరైన విషయం ఏది? కంటోన్మెంట్ చట్టం 1924, కలెక్టర్ వ్యవస్థ 1772, హౌస్ కమిటీ 1909. పైవన్నీ సరైనవి. ఎస్, ఎగ్జాక్ట్లీ ఆన్సర్ డి అండి. పైవన్నీ కూడా సరైనటువంటి విషయాలు. కలెక్టర్ వ్యవస్థ, హౌస్ కమిటీ, కంటోన్మెంట్ చట్టం. ప్రాథమిక విధులకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. 4A భాగంలో చేర్చారు వీటిని.
51A ఆర్టికల్ తెలియజేస్తుంది. 1976 42వ సవరణ ద్వారా చేర్చారు. ఎస్, ఆన్సర్ డి. పైవన్నీ సరైనవండి. పైవన్నీ కూడా ప్రాథమిక విధులకు సంబంధించినవి. ఇక 7వ సవరణ గురించి సరైన అంశాన్ని గుర్తించండి. దీన్ని 7వ భాగం ద్వారా 7వ సవరణ తొలగించారు. 238వ ఆర్టికల్ తొలగించబడింది. ఇది పార్ట్ బి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం. సో డి. పైవన్నీ సరైనవే. 7వ సవరణకు సంబంధించి ఈ అంశాలన్నీ కూడా సరైనవే ఫ్రెండ్స్. ఆన్సర్ డి. పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, పరిపాలనా ట్రిబ్యునల్ గురించి తెలియజేసే విభాగం ఎన్నవది? పరిపాలనా ట్రిబ్యునల్ గురించి తెలియజేసేటువంటి విభాగం ఆన్సర్ 14A. 14A. 368 ఆర్టికల్ రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ విభాగంలో చేర్చారు? 368 రాజ్యాంగ సవరణ విధానాన్ని 20వ భాగంలో చేర్చారు. 20వ భాగం 20th పార్ట్. ఇక పర్యావరణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూడండి. కత్తి చేపలు, కత్తి చేపలండి, కత్తి ఫిషెస్, ఈల్ చేపలు అంటాం. ఈ ఈల్ చేపలు ఉండే మంచినీటి ఆవరణ వ్యవస్థ మండలం ఏది? ప్రొఫండల్ మండలం, ప్రొఫండల్ రీజియన్. జీవసందీప్తి అంటే బయోలుమినిసెన్స్. ఇది కలగడానికి ప్రధానమైనటువంటి ప్రోటీన్ ఏది? ఆయా జీవుల్లో జీవసందీప్తి కలగడానికి ప్రధానమైనటువంటి ప్రోటీన్ ల్యూసిఫెరిన్. బ్రిటిల్ నక్షత్రం, అంగుళ త్రిపాద చేపలు ఉండే సముద్ర మండలాన్ని గుర్తించండి. ఆన్సర్ అబిస్సల్ మండలం. కాంతిరహిత మండలం. గ్రీష్మకాల సుప్తావస్థను ప్రదర్శించే జీవి ఏది? గ్రీష్మకాల సుప్తావస్థ అంటే ఎండాకాలం రాగానే అవి బొరియలు చేసుకొని అందులో నివసించడం, ఆ వేడిని నుంచి రక్షించుకోవడానికి. నత్తలు, చేపలు, కప్పలు, పైవన్నీ. ఎస్, ఆన్సర్ డి అండి. ఇవన్నీ కూడా గ్రీష్మకాల సుప్తావస్థను ప్రదర్శించేటువంటి జీవులు. నత్తలు, చేపలు, కప్పలు. ఇక సముద్రపు నీటి నుండి ప్రజననం కోసం మంచినీటిలోకి వలస వెళ్ళే చేపలను ఏమంటాం? సముద్రం నుంచి మంచినీటిలోకి పోతాయి, అంటే ఉప్పు నీటి నుంచి మంచినీటిలోకి పోతాయి ప్రజననం కోసం. అనాడ్రోమస్ చేపలు. నీటి వనరులు లభ్యం కాకపోతే శరీరంలోని కొవ్వును ఆక్సీకరణం చేసుకొని నీటి అవసరాన్ని తీర్చుకునేటువంటి జీవిని గుర్తించండి. కంగారు ఎలుక. సీ ఎనిమోన్ మరియు క్లోన్ చేపల మధ్య జీవన విధానం ఏ రకమైనటువంటి జీవన విధానం? సీ ఎనిమోన్ మరియు క్లోన్ చేపల మధ్య జీవన విధానము ఆన్సర్ సహభోజకత్వం. దీన్నే కమెన్సలిజం అంటాం. ఆవరణ పిరమిడ్లు ప్రప్రథమంగా ప్రవేశపెట్టింది ఎవరు? ఆవరణ పిరమిడ్ని చార్లెస్ ఎల్టన్ ప్రవేశపెట్టాడు. ఆధునిక జీవావరణ వ్యవస్థ స్థాపకుడు ఎవరు? లిండెమెన్. ఆధునిక జీవావరణ వ్యవస్థ స్థాపకుడు. బయోడైవర్సిటీ అనే పదాన్ని ప్రతిపాదించింది డబ్ల్యూజీ రోజెన్. అత్యధిక జీవ వైవిధ్యం గల దేశాలను గుర్తించే సంస్థ ఏది? క్రాడిల్ ఆఫ్ ఎవ్రీ నోన్ ఎనిమల్ పైలం. భారత్లోని ఎండమిక్ జాతులను గుర్తించండి. ఎస్, పైవన్నీ ఫ్రెండ్స్. పశ్చిమ కనుమల్లోని పర్పుల్ కప్ప, నీలగిరి కొండల్లోని నీలగిరి తార్, గుజరాత్ గిర్ అడవిలోని ఆసియాటిక్ సింహం, ఇవన్నీ కూడా భారతదేశంలోని ఎండమిక్ జాతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక. అయితే దీని శాస్త్రీయ నామం ఏంటి? యాంటీలోప్ సెర్వికాప్రా ఆంధ్ర రాష్ట్ర కృష్ణ జింక జంతువు శాస్త్రీయ నామం. జీవ వైవిధ్య సున్నిత ప్రాంతాలు లేదా హాట్స్పాట్ అంటాం. ఈ పదాన్ని మొదటగా వాడింది ఎవరు? నార్మన్ మేయర్స్. భారతదేశంలో రామ్సర్ సైట్లు లేదా చిత్తడి నేలల సంఖ్య ఎన్ని? ఎస్, ఆన్సర్ 37 అండి. గతంలో 27 ఉండేవి, ప్రస్తుతం 10 కలవడం జరిగింది. మొత్తం టోటల్గా 37. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక రామ్సర్ సైట్ కొల్లేరు. ఈ క్రింది వాటిలో ఏ కలుపు మొక్కలు జీవావరణంలోకి ప్రవేశపెట్టడం వలన పర్యావరణానికి హాని కలిగింది? ఎస్, పార్థీనియం,
దీని కాంగ్రెస్ గడ్డి లేదా క్యారెట్ గడ్డి అంటాం. నెక్స్ట్ స్పానిష్ ఫ్లాగ్, అక్షింతల పూల మొక్క అంటాం. ఐకారియా గుర్రపు డెక్క అంటాం. మరి ఇందులో ఏది జీవావరణంలోకి ప్రవేశపెట్టబడి పర్యావరణానికి హాని కలిగించబడింది అంటే ఆన్సర్ డి అండి. ఇవన్నీ కూడా ఎస్ సరైనవి. ఇవన్నీ కూడా విదేశీ ఆక్రమణలు అని కూడా చెప్పొచ్చు. అంటే మన దేశం నుంచి కాదు, ఇతర దేశాల నుండి వచ్చి మన దేశంలో ఇవి స్థిరపడి ఇవి పర్యావరణానికి హాని కలిగించేటువంటి ఒక కలుపు మొక్కలుగా మనం భావించవచ్చు. ఈ క్రింది వాటిలో విలుప్త జీవిని గుర్తించండి. డోడో పక్షి, డైనోసర్, పాసింజర్ పావురం, పైవన్నీ. ఈ క్రింది వాటిలో విలుప్త జీవి ఆన్సర్ డి అండి. ఎస్ ఆన్సర్ డి. ఆంధ్రప్రదేశ్లో గల అభయారణ్యాలు సాంక్చురీ సంఖ్య ఎన్ని? ఎస్ ఆన్సర్ 13 అండి. 13 అభయారణ్యాలు సాంక్చురీలు గలవు. బయోస్పియర్ రిజర్వులను జోన్లుగా చేయాలని సూచించింది ఏది? బయోస్పియర్ రిజర్వులను జోన్లుగా చేయాలని సూచించింది మ్యాన్ అండ్ బయోస్పియర్ 1976. ఎస్ చాలా ప్రశ్నలు ఉన్నాయండి. హ్యాపీగా చూడండి, రివిజన్ చేయండి. డోంట్ వరీ అబౌట్ దట్. ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో గల బయోస్పియర్ రిజర్వ్ ఏది? శేషాచలం 2010లో ఏర్పాటు చేయబడింది. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఈ చట్టం ప్రకారం సెక్షన్ 2 నిర్వచనం ప్రకారం ఎన్నికల కమిషన్ అంటే ఏంటి? ఆర్టికల్ 324 క్రింద రాష్ట్రపతిచే నియమించబడినటువంటి ఎన్నికల కమిషన్ అనే అర్థం. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పార్ట్ 2 సెక్షన్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో లేని గ్రామాలు ఏవి? ఎస్ బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు మరియు సీతారామనగరము మరియు కొండ్రిక ఇవి తెలంగాణ గ్రామాలు కావు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఏ భాగము మరియు ఏ సెక్షన్ పార్లమెంటు మరియు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను తెలియజేస్తున్నాయి? అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, పార్లమెంటు మరియు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తెలియజేసేవి పార్ట్ 3 సెక్షన్ 15. పార్ట్ 3 సెక్షన్ 15. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఎన్నో సెక్షను ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ప్రాతినిధ్యం సూచిస్తుంది? సెక్షన్ 18 పార్ట్ 3 333వ ఆర్టికల్. ఎస్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ప్రాతినిధ్యం చూపించేది సెక్షన్ 13 పార్ట్ 3 333 ఆర్టికల్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పార్ట్ 3 సెక్షన్ 21 ఏం తెలియజేస్తుంది? శాసనసభ యొక్క సభాపతి, ఉపసభాపతి ప్రక్రియ యొక్క నియమాలు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 22 ప్రకారం ఏ ఆర్టికల్ ద్వారా కొత్తగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు శాసన పరిషత్తులు ఏర్పడ్డాయి? ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 169. ఆర్టికల్ 169 ఈ చట్టంలో సెక్షన్ 22 తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి యొక్క చైర్మన్, డిప్యూటీ చైర్మన్ మరియు ప్రక్రియ యొక్క నియమాలు తెలియజేసే సెక్షన్ ఏది? 25వ సెక్షన్. 25వ సెక్షన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 26 ఏం తెలియజేస్తుంది? సెక్షన్ 26 నియోజకవర్గాల పునర్విభజన లేదా డీలిమిటేషన్ను తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం షెడ్యూల్ కులాలకు ఉత్తర్వుకు సవరణ ఏ సెక్షన్ తెలియజేస్తుంది? షెడ్యూల్ కులాలకు సంబంధించి సెక్షన్ 28. అదేవిధంగా సెక్షన్ 29 షెడ్యూల్ తెగల ఉత్తర్వుల సవరణ. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. షెడ్యూల్ కులాల ఉత్తర్వు సవరణ 28 సెక్షన్. షెడ్యూల్ తెగల ఉత్తర్వుల సవరణ సెక్షన్ 29. ఇక ఆంధ్రప్రదేశ్లో నూతన హైకోర్టు ఏర్పాటయ్యే వరకు హైదరాబాదులోనే ఉమ్మడి హైకోర్టు అని తెలియజేసే సెక్షన్ ఎన్నో పార్టు? 4వ పార్ట్లో ఉంది. సెక్షన్ 30 తెలియజేస్తుంది. సెక్షన్ 30. ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముద్ర ఆధీనత
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముద్ర ఆధీనతను తెలియజేసే సెక్షన్ 36 పార్ట్ 4. సెక్షన్ 36 పార్ట్ 4. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం వ్యయానికి అనుమతి, రాబడుల పంపిణీ అనేది ఎన్నో పార్టులు చేర్చారు? పార్ట్ 5. పార్ట్ 5లో చేర్చారు. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? పార్ట్ 6 ఆస్తుల అప్పుల పంపకం. పార్ట్ 7 నిర్దిష్ట కార్పొరేషన్లకు నిబంధనలు. పార్ట్ 8 సర్వీసులకు సంబంధించిన నిబంధనలు. డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ డి అండి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నటువంటి ఈ యొక్క పార్ట్ల సంబంధించిన వివరణ అన్నీ కూడా సరైనవే. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన నిబంధనలను తెలియజేసే సెక్షన్ ఏది? సెక్షన్ 83 పార్ట్ 8. సెక్షన్ 83 పార్ట్ 8. అఖిల భారత సర్వీసులకు సంబంధించిన నిబంధనలు గురించినటువంటి సెక్షన్ ఏది? అఖిల భారత సర్వీసులకు సంబంధించినటువంటి రూల్స్ సెక్షన్ 76లో ఉంటాయి, పార్ట్ 8లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 రూపొందించినటువంటి తేదీ నుంచి ఎన్ని రోజులలోపు 1 లేదా అంతకన్నా ఎక్కువ సలహా సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు? 30 రోజులలోపు. 30 రోజులలోపు 1 కంటే అంతకన్నా ఎక్కువ సలహా సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. పార్ట్ 9 జలవనరుల నిర్వహణ అభివృద్ధి. పార్ట్ 10 మౌలిక సదుపాయాలు ప్రత్యేక ఆర్థిక చర్యలు. పార్ట్ 11 అందుబాటులో ఉన్న ఉన్నత విద్య. పైవన్నీ సరైనవి. ఎగ్జాక్ట్లీ. ఆన్సర్ డి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పింఛన్ల పంపిణీ బాధ్యతను తెలియజేసే షెడ్యూల్ ఏది? సెక్షన్ ఏది? షెడ్యూల్ 8 పింఛన్ల బాధ్యతను తెలియజేస్తుంది. సెక్షన్ 59 పింఛన్ల బాధ్యతను తెలియజేస్తుంది. 59 షెడ్యూల్ 8. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఏ షెడ్యూల్లో నది నిర్వహణ మండళ్ళు విధి విధానాలు రూపొందించబడ్డాయి? షెడ్యూల్ 11. షెడ్యూల్ 11. ఇక సమాజం సామాజిక న్యాయంకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఫ్రెండ్స్. రోష్ని పథకం. రోష్ని పథకం సంబంధించి సరైన అంశం ఏది? ఆన్సర్ డి అండి. గ్రామీణాభివృద్ధి శాఖ వారు రూపొందించారు ఈ పథకాన్ని. అత్యంత నక్సలైట్ ప్రభావిత జిల్లాల్లో దీన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ జిల్లాను ఈ యొక్క పథకానికి ఎంచుకున్నారు. ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. కులాంతర వివాహం చేసుకున్నటువంటి నవదంపతులకు ఆర్థిక సహాయం అందించే పథకం ఏది? ఆ పథకం పేరు డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. 5,000 లేక అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో మొత్తం జనాభాలో 50% కన్నా ఎక్కువగా అధికంగా గిరిజనులు జనాభా ఉన్నటువంటి ప్రాంతాలను ఏమని పిలుస్తారు? క్లస్టర్స్ అంటాం. క్లస్టర్లు అంటాం. గిరిజనులకు ఎంఫిల్, పిహెచ్డి వంటి ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలు కల్పించే ఆర్థిక సహాయం అందించే పథకం ఏది? రాజీవ్ గాంధీ జాతీయ ఉపకార వేతనం. జాతీయ ఉపకార వేతనం. గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడ్డ షెడ్యూల్డ్ కులాల తెగల పరిశోధన శిక్షణ సంస్థ ఏ ప్రాంతంలో ఉంది? భువనేశ్వర్, ఒడిషా. భువనేశ్వర్, ఒడిషాలో ఉంది. ఇక మొట్టమొదటిసారిగా గిరిజనులకు అటవీ హక్కులను, వృత్తి హక్కులను కల్పించింది ఏ చట్టం ద్వారా? గిరిజన ఇతర అటవీ నివాసితుల చట్టం 2006. గిరిజన అటవీ నివాసితుల చట్టం 2006. భారతదేశం యొక్క మొట్టమొదటి అటవీ విధానం ఏ సంవత్సరంలో ప్రకటించబడింది? మొట్టమొదటి అటవీ విధానం ఆన్సర్ 1894. 1894. భారతదేశంలో మొట్టమొదటిసారిగా గిరిజనుల జీవన విధానంపై పరిశోధన చేసింది ఎవరు? లూయిస్ హెన్రీ మోర్గాన్. ఇతను రాసినటువంటి గ్రంథం ది ఏన్షియంట్ సొసైటీ. భారతదేశంలో గిరిజనులపై పరిశోధించి ట్రైబ్స్ ఇన్ ఇండియా అను గ్రంథం రాసింది ఎవరు? ఆన్సర్ వెన్నెలకంటి రాఘవయ్య. వెన్నెలకంటి రాఘవయ్య. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ 2009 నినాదం ఏంటి?
ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ 2009 నినాదం ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండ్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్. ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ రైట్స్ అండ్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్. 14 సంవత్సరాలలోపు వయసు గల బాలలు ఫ్యాక్టరీలలో, గనులలో, ఇతర ప్రమాదకర పరిస్థితులలో పనిచేయడం నిషేధం అని తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 24. ఆర్టికల్ 24. పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందుతున్న ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ ఉద్యోగులు పింఛన్ పొందడానికి ఉద్దేశించిన పథకం వచ్చేసి ఆన్సర్ జీవన్ ప్రమాణ్ 2014 నవంబర్ 10న ఏర్పాటు చేయడం జరిగింది. వరిష్ఠ పింఛన్ యోజన పథకం ముఖ్య ఉద్దేశం ఏంటిది? వరిష్ఠ పింఛన్ బీమా యోజన పథకం ముఖ్య ఉద్దేశం 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల వృద్ధులకు ఆర్థిక భద్రత కల్పించేది. ఇక ఎన్నో పంచవర్ష ప్రణాళికలో భాగంగా జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9వ పంచవర్ష ప్రణాళిక. షెడ్యూల్డ్ కులం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడింది ఎవరు? వాడింది షెడ్యూల్డ్ కులం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడింది 1927లో సైమన్ కమిషన్ వాడింది. అయితే అధికారికంగా వాడబడింది మాత్రం 1935 భారత ప్రభుత్వ చట్టంలో. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద టోటల్గా ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి వీడియోలు అన్నీ కూడా నేను ఏదైతే పొందుపరిచానో గత సంవత్సరం నుంచి టోటల్ వీడియోస్ ప్లేలిస్ట్లు అన్నీ కూడా కింద ఇస్తాను. ఓపికగా రివిజన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. విజయం సాధించాలంటే మనకు సబ్జెక్ట్ ఎంత అవసరమో అంతే మొత్తంలో మనం పాజిటివ్గా ఉండడం అనేది ముఖ్యం. ఇంత చదివిన మనం ప్రశ్న ఎలా వచ్చినా గెస్ చేయొచ్చు, ఎలిమినేషన్ చేయొచ్చు. కూల్గా ఉండండి. ఎగ్జామ్ హాల్లో మరింత సజావుగా పరీక్ష రాసే విధంగా ముందుకు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ ది వెరీ బెస్ట్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అలాట్.